హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి పరోపకారం అనే కథను వినేద్దామండి. రామాపురానికి దగ్గరలో ఓ అడవి ఉంది. ఆ అడవికి దగ్గరలో ఓ నది మరియు రావి చెట్టు ఉండేవి. రావి చెట్టుపై ఓ డేగ నివసిస్తూ ఉండేది. ఆ డేగ చాలా మంచిది. ఎవరికి కష్టం కలిగినా సాయం చేస్తూ ఉండేది. ఆ డేగకి పాటలంటే చాలా ఇష్టం. తన పనంతా అయిపోయాక చెట్టు కొమ్మపై పాటలు పాడుతూ కాలం గడుపుతూ ఉండేది. ఓ రోజు డేగ పాట పాడుకుంటూ నదిలో నీరు తాగటానికి వచ్చింది. ఇంతలో దానికి నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న కందిరీగ కనిపించింది. దాన్ని ఎలాగైనా కాపాడాలి అనుకుంది డేగ. డేగ ఓ ఉపాయం ఆలోచించింది. వెంటనే రావి చెట్టు ఆకు ఒకదాన్ని తీసుకొని కందిరీగ పక్కన పడేసింది. ఓ కందిరీగ, ఆ ఆకు మీదకు ఎక్కి నీ ప్రాణం కాపాడుకో అని అరిచింది. అంతే, వెంటనే కందిరీగ ఆ ఆకు మీదకు వెళ్ళిపోయింది. ఆకు అలా నీటిలో తేలుతూ నది ఒడ్డున ఆగిపోవటంతో కందిరీగ సురక్షితంగా ఒడ్డుకు చేరింది. నా ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు అంటూ డేగకి కందిరీగ ధన్యవాదాలు చెప్పింది. సంతోషంతో డేగ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రోజులు గడిచాయి. తనను కాపాడిన డేగని కలుద్దామని కందిరీగ డేగ వద్దకు బయలుదేరింది. వేటగాడు ఆ మార్గం గుండా రావటం కందిరీగ చూసింది. అతడు పక్షులు, జంతువుల కోసం నాలుగు వైపులా గాలించటం కందిరీగ గమనించింది. చెట్టుపై పాట పాడుకుంటున్న డేగపై వేటగాడి దృష్టి పడింది. కానీ డేగ అతడిని గమనించలేదు. తన మానాన తాను పాటలు పాడుకుంటోంది. వేటగాడి విషయం డేగకి ఎలా తెలియజేయాలో కందిరీగకు అర్థం కాలేదు. వేటగాడు బాణం తీసి డేగ వైపు గురిపెట్టాడు. బాణం వదిలే సమయానికి అతని పాదంపై గట్టిగా కుట్టింది కందిరీగ. వేటగాడి గురి తప్పి బాణం డేగ పక్క నుంచి వెళ్ళి ఓ చెట్టుకు తగిలింది. చెట్టుపై ఉన్న పక్షులు ఎగిరిపోయాయి. ఈ అలజడిని గమనించి ఏం జరిగిందా అని చూసిన డేగకి పాడు కందిరీగ సరిగ్గా ఇప్పుడే కుట్టి నా గురి తప్పించింది అంటూ వేటగాడు కిందకి చూడడం కనిపించింది. విషయం తెలుసుకుని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది డేగ. రోజులు గడిచాయి. తరువాత డేగ కందిరీగను కలిసి, ఆ రోజు నువ్వే గనక సమయానికి రాకపోతే నేను బతికేదాన్ని కాదు అని చెప్పి కందిరీగకు కృతజ్ఞతలు చెప్పింది. నాకు ప్రాణభిక్ష పెట్టిన నీకు ఈ మాత్రం ఉపకారం చేయటంలో గొప్పతనం ఏముంది? ఆ రోజు నేనెవరో తెలియకపోయినా నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నీకన్నా మంచోళ్ళు ఎవరుంటారు అంది కందిరీగ. ఆ రోజు నుంచి ఆ రెండు మంచి స్నేహితులుగా కలిసిమెలిసి ఉండేవి. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.